అనగనగా ఒక ఊరిలో చిన్నటి కాని చక్కని కోడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక పెద్ద కోడి, పేరు కోకిలమ్మ, దాని తోడు కోకప్ప అనే కోడి మరియు ఆ ఇద్దరికి పుట్టిన 6 కోడిపిల్లలు ఉండేవారు. కోడిపిల్లల పేర్లు ఇలా ఉండేవి: చిట్టి, మిట్టి, గోలి, బుజ్జి, గడ్డి, బండు. కోడి పిల్లలు రోజూ తమ తల్లి, తండ్రి మాటలు వినడం, వారితో ఆటలాడడం, గుంపుగా తిరగడం చేసేవారు. వాళ్లకు ప్రపంచం అంటే అల్లం పొలాలు, మట్టి తవ్వడం, మగుడు కూకినప్పుడు నిద్ర లేవడం మాత్రమే తెలిసిన దైనందిన జీవితం. ఒకరోజు కోకిలమ్మ పిల్లల్ని పిలిచింది. చిట్టి, మిట్టి, బుజ్జి, వినండి. మనం ఈరోజు చెంచాల పొలం వరకు వెళ్ళాలి. అక్కడ ఎక్కువ పురుగులు ఉంటాయి. భయపడకండి, కానీ జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఒప్పుకుని వెళ్లారు. పొలం చాలా పెద్దది. అక్కడ మొదటిసారిగా బుజ్జి అనుకున్నాడు, ఇంత పెద్ద ప్రపంచం ఉందే, మనం ఎంత చిన్నవాళ్లం. చిట్టి పెద్దదిగా కలలుగలిగిన కోడిపిల్ల. ఆమెకి ఎప్పుడూ తెలియని ప్రదేశాల పట్ల ఆసక్తి. అమ్మా, మనం ఎప్పుడైనా ఈ పొలం దాటి పర్వతాల వద్దకు వెళ్ళొచ్చా అని అడిగింది. కోకిలమ్మ చిరునవ్వుతో, ఒకరోజు మీకు బలము, తెలివి వచ్చినప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పటికి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి అని చెప్పింది. ఆ రోజే ఊరిలోని అడవిలో నుంచి ఓ నక్క వచ్చింది. దాని పేరు తిమ్మన్న నక్క. దానికి కోడిపిల్లల పట్ల పడి మక్కువ. అది పలకరించేందుకు కాకుండా వేటకాగానే వచ్చింది. నక్క అడుగులు మెల్లగా వేసుకుంటూ పొలం దిశగా వచ్చింది. కోకిలమ్మ దూరంగా పురుగులు వెతుకుతుండగా నక్క దగ్గరికి చేరింది. చిన్నగానైనా తెలివిగల గోలి నక్కని గమనించి, ఒరేయ్, అంతా జాగ్రత్త. ఏదో ప్రాణికి మనపై కన్ను వేసినట్టుంది అన్నాడు. బుజ్జి భయపడ్డాడు. మిట్టి ఏడవడం మొదలెట్టింది. కాని చిట్టి మాత్రం ధైర్యంగా, మనము మన బలాన్ని నమ్మాలి. తల్లికి సిగ్నల్ ఇస్తే మమ్మల్ని రక్షిస్తుంది. కాకపోతే మనమే తగిన పని చేయాలి అని చెప్పింది. గోలి, బండు కలిసి పక్కనే ఉన్న గొడుగుల చెట్టు మీదకు ఎక్కారు. అక్కడి నుంచి చిన్న రాళ్లతో నక్క మీద పడేశారు. మిగిలిన వాళ్ళు గట్టిగా కూయడం మొదలెట్టారు. నక్కకి ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న పిల్లలు ఇలా స్పందిస్తారని ఊహించలేదు. ఇవి సులువైన వేటు కాదు అని అనుకుంది. కాసేపటికి కోకిలమ్మ వచ్చి పెద్దగా అరిచింది. నక్క పారిపోయింది. ఆ సంఘటన తరువాత కోడిపిల్లలు మారిపోయారు. ఇప్పుడు వారిలో భయం కన్నా ధైర్యం ఎక్కువ అయింది. కోకప్ప గర్వంగా చూసి, మీరు ఇప్పుడు నిజంగా ఎదుగుతున్నారే పిల్లలు అని మురిసిపోయాడు. వాళ్లలో చిట్టి తన కలల్ని తిరిగి గుర్తించుకుంది. నేను పెద్దదై పొలాల మించిన చోట్లకి వెళ్ళాలి, ప్రపంచాన్ని చూడాలి అని అంటోంది. మిట్టి సంగీతం పట్ల ఆసక్తి చూపించింది. రోజూ తన గొంతుతో చక్కగా కూయడం మొదలెట్టింది. ఊరిలో పిల్లలు మిట్టి గీతలు వింటూ ఆనందపడేవారు. బుజ్జి ఇంకా కొంత తక్కువ ధైర్యంగా ఉన్నా, అతని స్నేహితుల మద్దతుతో తన బలహీనతలను జయించగలిగాడు. గోలి, బండు సహాయంతో అతను కూడా ఎక్కడం, దూరం పరుగెత్తడం నేర్చుకున్నాడు. కొన్నాళ్ల తరువాత ఊరి పెద్దలైన మేకపాటి పితాముఠం ఈ కోడిపిల్లల కథ విని ఆశ్చర్యపోయారు. ఈ కోడిపిల్లలు మన పిల్లలకి ఓ ఆదర్శం. ధైర్యం, ఐక్యత, తెలివి ఇవే నిజమైన గుణాలు అని ప్రశంసించారు. చిట్టి, మిట్టి, గోలి, బుజ్జి, గడ్డి, బండు ఇప్పుడు ఊరిలో అందరికీ స్నేహితులు. వాళ్ళు చిన్నవాళ్లే అయినా, వాళ్ల కృషి, ధైర్యం పెద్దవాళ్లను సైతం ప్రభావితం చేసింది. ఈ కథలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎంత చిన్నవాళ్లైనా, మనకు ధైర్యం, తెలివితేటలు ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని గెలవచ్చు. ఐక్యతతో ఉండడం, ఒకరికి ఒకరు సహాయం చేయడం మన శక్తిని 10 రెట్లు పెంచుతుంది.